నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి తాంబూలం ఇవ్వాలండి. అయితే ఆ తాంబూలం ఎలా ఇవ్వాలి, వాటిలో ఏమేమి ఉండాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మవారికి మనం ఇచ్చే తాంబూలంలో ఏది కూడా మిస్ అవ్వకుండా నిండు తాంబూలం అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారు ఎంతో సంతోషించి మనకి సిరి సంపదల్ని, అష్టైశ్వర్యాలని, ఆయురారోగ్యాలని ప్రసాదిస్తుంది. ముందుగా అమ్మవారి తాంబూలంలో ఉండవలసింది కొత్త చీర జాకెట్ అండి. ఒకవేళ చీరలోని జాకెట్ కలిసి ఉంటే దాన్ని సపరేట్ చేసి పెట్టాలి. లేదంటే చీరలోని జాకెట్ వదిలేసి కొత్తది ఏదైనా సరే జాకెట్ ముక్క తీసుకొని అయినా సరే పెట్టచ్చు. ఇలా తీసుకున్న చీర జాకెట్కి 4 చివర్లో కాస్త పసుపు రాయాలి. ఇలా పసుపు రాయడం వలన బట్టలు మంగళకరం అవుతాయండి. ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారికి పెట్టే చీర ఏ మాత్రం కూడా మనకి ఎలా ఉందో చూసుకోకూడదు. అలాగే మన పైన కూడా వేసుకోకూడదండి. మనం చీరని ఎలా అయితే కొంటామో అలానే అమ్మవారికి పెట్టాలి. తెలియలేని వారికి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నానండి. మనం తీసుకున్న సపరేట్ బ్లౌజ్కి కూడా చివర్లో పసుపుతో బొట్లు పెట్టాలి. మనం అమ్మవారికి ఇచ్చే తాంబూలం అయితే ఎప్పుడు కూడా ఇత్తడి పళ్ళెంలో కానీ లేదంటే చాట అయినా సరే తీసుకొని దానిలో అమ్మవారికి తాంబూలం పెట్టి ఇవ్వాలండి. ఎందుకంత వివరంగా చెప్తున్నానంటే చాలామంది ఈ తాంబూలాన్ని పేపర్స్లోని లేదంటే చీరకి బాక్సులు వస్తాయి కదండి, ఆ బాక్స్లోని పెట్టేసి తాంబూలం ఇస్తారు. అలా ఇవ్వకూడదు. అమ్మవారికి ఇచ్చే తాంబూలం అయితే అసలు అలా ఇవ్వకూడదండి. ఇప్పుడు ఈ పళ్ళెంలో ఈ చీర జాకెట్ని పెట్టాలి. ఆ తర్వాత తాంబూలంలో ముఖ్యంగా ఉండాల్సింది తమలపాకులు. ఈ తమలపాకులు 2 లేదా 3 ఆకులు తీసుకోవాలండి. ఈ ఆకులు ఎక్కడ కూడా చిరగకుండా మంచిగా ఉండేలాంటివి తీసుకోవాలి. నేను ఇక్కడ 2 ఆకులు పెడుతున్నానండి. తర్వాత 2 లేదా 3 అరటిపళ్ళు పెట్టాలి. అరటిపళ్ళు ప్లేస్లో మీరు ఏ పళ్ళు అయినా సరే పెట్టచ్చండి. తర్వాత అమ్మవారికి ముఖ్యంగా పెట్టాల్సింది పసుపు కుంకుమ. నేను ఇక్కడ పసుపు కుంకుమ ప్యాకెట్స్ పెడుతున్నానండి. ఈ ప్యాకెట్స్ ఏ పూజా స్టోర్స్లో అయినా సరే మనకి అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఈ తాంబూలంలో 2 లేదా 3 వక్కలు పెట్టాలండి. తర్వాత అమ్మవారికి అర డజన్ కానీ డజన్ కానీ మీకు ఎన్ని వీలైతే అన్ని గాజులు అమ్మవారికి పెట్టచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు గాజులు మాత్రమే పెట్టాలండి. నేను ఇక్కడ డజన్ గాజులు పెడుతున్నాను. తర్వాత పువ్వుల మాల కానీ లేదంటే 2 లేదా 3 విడి పువ్వుల్ని తాంబూలంలో పెట్టాలి. ఆ తర్వాత తాంబూలంలో ముఖ్యంగా పెట్టాల్సింది చిల్లర నాణెమండి. ఒక రూపాయి బిల్ల అయినా సరే పెట్టాలి. లేదంటే 11 రూపాయలు కానీ లేదంటే 101 రూపాయలు కానీ ఇలా ఎంతైనా పెట్టొచ్చండి. కానీ మనం తీసుకున్న డబ్బులకి రూపాయిని చేర్చి తాంబూలంలో పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారి కోసం చేసిన తోరంని అమ్మవారి దగ్గర అయినా సరే పెట్టచ్చండి. లేదంటే ఇలా తాంబూలంలో అయినా సరే వేసి అమ్మవారికి ఇవ్వచ్చు. నేనైతే తోరంని ఇలా తాంబూలంలోనే పెట్టి అమ్మవారికి ఇస్తానండి. ఇవేనండి అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో ఉండే సామాన్లు. ఇంకా మీరు ఎక్కువగా అమ్మవారికి వాయనం ఇవ్వాలనుకుంటే వీటితో పాటు అమ్మవారికి తిలకం, కాటుక, మెహందీ, పారాని, పౌడర్, చిన్న అద్దం, నైల్ పాలిష్, దువ్వెన వీటన్నింటిని కూడా తాంబూలంలో కలిపి అమ్మవారికి వాయనంగా ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఏవైతే చూపిస్తున్నానో వీటిని మాత్రమే నేను అమ్మవారికి తాంబూలంగా ఇస్తానండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ తాంబూలాన్ని అమ్మవారికి ఎలా ఇవ్వాలంటే మనం ముందుగా పెట్టుకున్న ఈ అరటిపళ్ళు మొదలు మన వైపు పెట్టుకొని చివర్లు అమ్మవారికి వైపు చూపించేటట్టు పెట్టి ఈ తాంబూలాన్ని అంతటిని కూడా ఒకసారి అమ్మవారికి చూపించి, తల్లి నాకు కలిగిన వాటితో ఈ వాయనాన్ని సిద్ధం చేసి నీకు తాంబూలాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పి అమ్మవారికి కుడివైపున ఈ వాయనాన్ని పెట్టాలండి. ఇలా వాయనం సమర్పించిన తర్వాత అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా ఎవరైతే అమ్మవారికి నిండు తాంబూలాన్ని సమర్పిస్తారో వారికి అమ్మవారు ఏ లోటు లేకుండా నిత్య సుమంగళిగా ఉండేటట్టు వరాన్ని ప్రసాదిస్తారు. ఇంకా శ్రావణ శుక్రవారాల్లో ముత్తైదువులకి తాంబూలాన్ని ఎలా ఇవ్వాలి, తాంబూలంలో ఏమేమి ఉండాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.